చేయటం. మూడవది, కొంతమంది నోరు తెరిస్తే శాపనార్థాలు పలుకుతూ ఉంటారు. ఎప్పుడన్నా చూడు దరిద్రపు మాటలే. నోరు తెరిస్తే చాలు శాపాలే పలుకుతూ ఉంటారు. తగిలారా? మీకు తగిలారా? మన ఇళ్లలోనే తగులుతారు ఇట్టండి సరుకు. చెప్పాలా, నోరు కొంచెం మార్చుకో. నోరు తెరిసి దీవించటం నేర్చుకో. శాపాలు పెట్టడం పెద్ద గొప్ప కార్యమేం కాదు. దీవించటం నేర్చుకో, శుభం పలకటం నేర్చుకో. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. దేవుడు పలికినట్టు పలుకు. దరిద్ర మాటలు మాట్లాడొద్దు అని చెప్పాలి మన ఇళ్లలో ఉన్న వాళ్ళకి కూడా. లేకపోతే నోరు తెరిసిన దగ్గర నుంచి శాపాలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కొంపతీసి మీలో ఎవరన్నా ఉన్నారేంది? కొంప తీయకుండా ఎవరు లేరుగా? రైట్, మాట్లాడకూడదు. శాపవచనాలు, శాపనార్థాలు మన నోట రాకూడదు. ఆశీర్వచనమే పలుకుడి గాని శాపవచనం పలకొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధులు నోరు తెరిచినప్పుడు, భక్తి పరులు నోరు తెరిచినప్పుడు ఏం రావాలో తెలుసా? శుభమే, ఆశీర్వచనమే, సమాధాన వచనమే, స్వస్థత వచనమే, జయాన్ని